అలాగే ప్రతి యవనస్తురాలా మీ జీవితం ఎలా ఉంది ఈ రోజున? మీరు ఎలాంటి జీవితం జీవిస్తూ ఉన్నారు? పడిపోయే జీవితంలో ఉన్నారా? లేక మీ జీవితాన్ని కట్టుకునే బిడ్డగా మీరు ఉన్నారా? లేకపోతే చెడిపోయిన విధంగా ఉంటూ ఉన్నారా? ప్రతి తల్లి కనిపెట్టుకొని ఉండాలి, ప్రతి తండ్రి కనిపెట్టుకొని ఉండాలి. వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. ఆ యవనస్తురాలు చాలా జాగ్రత్తగా ఉండాలని ఆ తల్లి పడుతున్న వేదన. తల్లి ఇంట్లో ఉంటారు, తండ్రి ఉద్యోగానికి వెళ్తారు, తల్లి ఇంట్లో ఉంటుంది. నేను కాలేజీకి పంపిస్తున్నారు, నేను స్కూల్కి పంపిస్తూ ఉన్నారు, నేను ఉద్యోగానికి పంపిస్తూ ఉన్నా. నువ్వు ఏ రీతిగా ఉన్నావు? వచ్చిన ఇంట్లో వదిలిపెడుతున్నా మిమ్మల్ని. తల్లిదండ్రులు బయటకు వెళ్ళి పని చేసుకుంటూ మిమ్మల్ని ఇంట్లో పెట్టి వెళ్తే మీరు ఎలా ఉంటున్నారు? ఇంట్లో ఏ రీతిగా ఉంటున్నారు? ఇంట్లో నమ్మకంగా మీకు ఫోన్లు అనుగ్రహిస్తారు, ఇచ్చి వెళ్తూ ఉన్నారు, నమ్మకం మీ పైన ఉంచి వెళ్తూ ఉన్నారు. మీరు ఎలాంటి స్థితిలో ఉన్నారు? నమ్మినటువంటి తల్లిదండ్రులని వమ్ము చేయకండి. నమ్మినటువంటి మీ తల్లిదండ్రులని మీరు ఆ యొక్క చెడు పేరు తీసుకొని రాకండి. లేక వారిని అవమానపరచబడే విధంగా మీ ప్రవర్తన ఉంచకండి దయచేసి.